గెలిచినా ఓడినా చరిత్రనట. ప్రొఫెసర్ కంచెయాలే గారు ఒక ఆర్టికల్ రాశారు. భారతీయ బ్రాహ్మణ మూలాలున్న కమలాదేవి హ్యారిస్‌కి అమెరికాలో జరిగింది ఒక సామాజిక అద్భుతం అని చెప్పాలి. తండ్రి వైపు నుంచే కాకుండా తల్లి పోరాటాల రీత్యా కూడా ఆమె నల్లజాతి వారసత్వాన్ని ఎంచుకున్నారు. యవ్వనంలోనూ ఆ తర్వాత తెల్లజాతి జాత్యహంకార భావాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ దేశానికి తొలి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలుగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఇది కొన్ని దశాబ్దాల క్రితం ఊహించడానికి కూడా వీల్లేని సామాజిక దృగ్విషయం. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా శ్వేత జాతీయ వాదులతోనూ మహిళా వ్యతిరేకి అయిన ట్రంప్తోనూ ఆమె పోరాడతారు. గెలిచినా ఓడినా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలకు రోల్ మోడల్గా నిలుస్తారు. ఇది కమలాదేవి హ్యారిస్కు అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతుంది. ఒక నల్ల జాతీయురాలు, భారతదేశ మూలాలున్న వ్యక్తి. ఆమె మహిళా వ్యతిరేక ట్రంప్కి వ్యతిరేకంగా మహిళల పక్షాన మహిళగా ఒక నల్లజాతి మహిళగా మొట్టమొదటిసారి చరిత్రలో ఉపాధ్యక్షురాలకు పనిచేసింది. ఆమె అధ్యక్షురాలకు పోటీ పడుతుంది. అదే కంచెయాలే గారు చెప్తుండు. ఆమె గెలవచ్చు ఓడవచ్చు, కానీ ఇది ఒక చరిత్ర. కంటెస్ట్ చేయటానికి, ఆ సాహసం చేయటం, వాళ్ళపైన ఉద్యమం చేయడానికి ఇన్ని రోజులు ఆమె చేసిన కృషి చరిత్ర. ఆమె ఓడినా గెలిచినా చరిత్రగా మిలిచిపోద్ది అని చెప్తుండు. ఇది వాస్తవం కూడా. అదే ఇది ఒక వార్త.